ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ చోరీ చేసి గెలిచిందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ చోరీపై తాము కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారన్నారు. బీఆర్ఎస్ ఓట్లు చోరీ గెలిచిన పార్టీ అంటూ విమర్శించారు. మంత్రుల మధ్య విభేదాలు లేవంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు గారు, ఓటు చోరీ చేసి జూబ్లీ హిల్స్ లో గెలవాలని కాంగ్రెస్ చూసిందని కేటీఆర్ చెప్తున్నారు. నిజంగా మీరు దాన్నే నమ్ముకున్నారా? మేము ఓటు చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నామంటే ఓటు చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుల వారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అదే లక్ష్యంతో ఇక్కడ కూడా ప్రజాస్వామికంగా ఒక ఆయుధంగా ఉన్న ఓటుని హక్కుగా నిలబెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళలాగా వారి ప్రభుత్వంలో అధికారులే చెప్తా ఉన్నారు కదా, మేం కాదు, కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తలేము. ఈరోజు కూడా అధికారులు ఇప్పుడు వారు చెప్పిన ఓటరు సంబంధించిన గణాంకాలు ఏదైతే చెప్పినరో అది ఎప్పుడు జరిగినాయి? పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగినాయి, ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు జరిగినాయి. ఎవరి హయాంలో? వారి ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాన్ని వారంతటా వారిగా చెప్పుకుంటున్న రీతిని కనబడతా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉంటే మీరు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే పులిని చూసి ఎవరో వాత పెట్టుకున్నట్టు ఉంది. సరే, ఈ ఓటు చోరుకు సంబంధించి గతంలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా ఆరోపణలు చేశారు, కాలేజీలు యూనివర్సిటీలను పెట్టుకొని ఓటు నమోదు చేయించారని. దానిపైన కూడా ఈరోజు ఓటు చోరీకి సంబంధించి మేము ఇప్పుడే చెప్పినాం, రాహుల్ గాంధీ గారికి సంబంధించిన అంశం స్పష్టంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో శాసన మండలి ఎన్నికల్లో ఓటు చోరీకి సంబంధించిన అంశం తప్పకుండా విచారణ జరపాలని ఎన్నికల కమిషన్కు మేము కూడా ఫిర్యాదు చేస్తాం. సరే, ఈ రేపు క్యాబినెట్లో ఏ అంశాలు తీసుకోబోతుంది? క్యాబినెట్కు సంబంధించి ఇప్పటివరకు ఎజెండా మాకు అందలేదు. ఎజెండా రేపు పొద్దుగాల వస్తుందేమో. దాని తదుపరి క్యాబినెట్లో మాట్లాడిన తర్వాత మా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ మంత్రి గారు తెలియజేస్తారు. సార్, మంత్రుల మధ్య పంచాయతీకి సంబంధించి ఏంటి సార్, ఎట్లా చూస్తారు? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని ఇంకో మంత్రి అయితే ఏకంగా రెడ్డిలంతా నన్ను తొక్కేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈరోజు మీడియా సృష్టించింది ఎక్కువ ఉంటుంది. కొన్ని మీడియాలు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది ప్రజాస్వామికమైన పార్టీ. ఈరోజు ఒక పార్టీలో కూతురు ఏ విధంగా మాట్లాడుతూ ఉంది, ఇంకో పార్టీలో అయితే వాళ్ళ అభ్యర్థిని కూడా డిక్లేర్ చేయలేకపోయారు ఈరోజు వరకు కూడా. ప్రజాస్వామికంగా మా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజాస్వామికంగా వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తెలియజేయడానికి పిసిసి అధ్యక్షుల ముందర, సీఎం ముందర మాట్లాడుతూనే ఉంటాం. మేము మాది రెగ్యులర్ ఎక్సర్సైజ్. 100 సంవత్సరాలు దాటింది మా కాంగ్రెస్ పార్టీ. ఎక్సర్సైజ్ చేస్తే బాగానే ఉంటుంది కానీ మీరు ఫైటింగ్ చేస్తారు కదా. ఫైటింగ్ అని కొంతమంది మీడియా అనుకుంటారు. అది ఫైటింగే కాదు, అస్సలే ఫైటింగ్ లేదు. ఎవరికి భేద. మీ మంత్రులే మీడియాతో మాట్లాడారు సార్, మీ మంత్రులే మీడియాతో మాట్లాడారు. మీ జిల్లాకు చెందిన మంత్రి వీడియో బయటకు ఇచ్చాడు. ఎవరికి చిన్న భేదాభిప్రాయాలు ఎవరికైనా ఉన్నా కానీ స్పష్టంగా ఈరోజు తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది మాకు. ప్రజాస్వామికమైన వాతావరణంలో పోతా ఉన్నాం. మంత్రుల మధ్య ఏ విధమైన భేదాభిప్రాయం లేదు. అందరి సమిష్టిగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కలిసి పనిచేస్తున్నామన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి చోరీ మీద కూడా విచారణకి సిద్ధమా అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు.